స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించది. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగుచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకును ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినదని పలికెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సామాన్య కాలపు 3వ ఆదివారపు వాక్య పరిచర్యకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు దేవుని వాక్కు, దేవుని సంఘము, లేదా దైవవాక్కు, దేవుని సంఘము అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే దైవ ప్రజలారా, దేవుని యొక్క వాక్కునకు అదే విధముగా క్రైస్తవ సంబంధానికి మధ్యలో ఉన్నటువంటి బంధం ఏంటంటే దేవుని యొక్క వాక్యే. దేవుని యొక్క వాక్కు ద్వారానే దేవునికును అదే విధముగా తన సంఘానికి సంబంధం ఏర్పడుతూ ఉన్నది. మరి ఈ వాక్కు ద్వారానే ఒక సంఘముగా ఏర్పడుతుంది. ఈ వాక్యము చైతన్యవంతమైనది, కత్తి వాదన కంటే పదునైనది, హృదయములను మార్చగలిగే శక్తి ఉన్నటువంటి వాక్యం ఇది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క ఆలోచనలను, ఆచరణలను, అదేవిధంగా మన యొక్క ఆశలను కూడా ప్రభావితం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలాంటి వాక్యాన్ని ఈనాటి మొదటి పట్టణంలో ఎజ్రా ప్రజలకు వినిపించడం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని చదివి వినిపించడం మనమందరం కూడా ఈనాటి సువిశేష పట్టణంలో కూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణానికి వచ్చినట్లయితే బాబిలోనియా దేశములో బానిసలుగా ఉంటూ తిరిగి తమ దేశానికి వచ్చినప్పుడు ఆ దేశమంతా కూడా శిథిలమైపోయింది. ఇజ్రాయేలు ప్రజలకు దారిద్ర్యము, పేదరికము, కష్టాలు, బాధలు ఎక్కువయ్యాయి, తాండవవుతూ ఉన్నాయి. మరి అలా అంతా కూడా ముగిసిపోయింది అనే విధముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నెహెమీయా ప్రవక్త వచ్చి వారికి ఊరటనిచ్చే మాటలు మాట్లాడుతున్నాడు. రాజకీయవేత్త, పాలనాదక్షకుడైనటువంటి నెహెమీయా వస్తూ, మీరు తిరిగి మీ రాజ్యాన్ని పొందుతారు, నిర్మించుకోవాలి, మీరందరూ సంతోషముగా దేవుని యొక్క ప్రేమను మళ్ళీ పొందుతారని వారికి ఊరటనిచ్చే మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక రక్షణ అవసరమని మాట్లాడుతూ ఉన్నాడు. మతపరమైనటువంటి చైతన్యం వారిలో తీసుకువచ్చి వారిని ముందుకు నడిపించి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు.
అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వీరందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా ఒక సంఘముగా మారి హృదయ పరివర్తన పొందాలని బోధించాడు. మరి ఈ కార్యాన్ని యాజకుడైనటువంటి, ధర్మశాస్త్ర బోధకుడైనటువంటి ఎజ్రా చేపట్టాడు. క్రీస్తు పూర్వం 444వ సంవత్సరంలో ఎజ్రా యెరూషలేములో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పరిచాడు. ఆ సమావేశంలో ఒక పెద్ద పీఠమును నిర్మించి, ఆ పీఠము పైన నిలుచుని దేవుని యొక్క వాక్కును చదువుతున్నాడు. ఆ చదువుతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నిలుచుని వాక్యాన్ని విన్నారు. ఇక్కడ ఎజ్రా రోజంతా కూడా వాక్యాన్ని చదివి ప్రజలకు వినిపిస్తూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి లేవీలందరూ కూడా ఆ వాక్యాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, పరమార్థాన్ని విడమర్చి ప్రజలకి బోధించారు. ఈ విధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రజలందరూ కూడా వాక్యాన్ని విన్న తర్వాత దేవుని నమ్మారు, విశ్వసించారు, దేవుని యందు నమ్మకం ఉంచారు. ఆ రోజు ఒక పండగగా ప్రజలందరూ కూడా తమ ఆనందమును వ్యక్తపరుస్తూ ప్రభువునందు వారు ముందుకు సాగారని ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం. మరి అలాంటి సంఘటనని ఈనాటి సుశేష పట్టణంలో కూడా చూస్తున్నాం. క్రీస్తు ప్రభు అలవాటు చొప్పున సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత, సొంత ఊరికి వెళ్ళిన తర్వాత నజరేతు నగరంలో ఉన్నటువంటి ప్రార్థన మందిరానికి వెళ్ళాడు. అలవాటు చొప్పున వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి గ్రంథాన్ని ఇవ్వగా, ఆ గ్రంథములో ఆయన పలుకుతున్న మాటలు, చదువుతున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించడానికై ఆయన నన్ను అభిషేకించను, చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచన కలుగు చేయుటకు, ప్రభుహితమైనటువంటి సమస్తమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపును అని చదివి గ్రంథమును మూసి పరిచారించి కూర్చున్నాడు. ప్రజలందరూ కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నారు ఇంతగా. అప్పుడు క్రీస్తు ప్రభు వారితో పలుకుతున్న మాటలంటే, ఈ మాటల్లో నేడు నెరవేర్చున్నాయి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియా దేశంలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త పలికినటువంటి ప్రవచనాలనే క్రీస్తు ప్రభు పలుకుచున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వారి యొక్క పరిస్థితి చాలా దుర్భ్రమగా ఉంది. చెరసాల్లో ఉన్న వారికి స్వతంత్రం వస్తుందని ఎదురు చూశారు. అంధకారంలో ఉన్నవారు చీకటి దొరుకుతుందని ఎదురు చూశారు. మరి అదే విధంగా పీడితులైన వారిని దేవుడు రక్షిస్తాడని వారు ఎన్నో ఆశలతో ఎదురు చూచారు. మరి వాళ్ళందరూ కూడా ఆ విధముగానే రక్షణ అనేది, భౌతికమైనటువంటి రక్షణ వాళ్ళందరికీ కూడా లభించింది యెషయా ప్రవక్త పలికిన మాటల్లో. మరి ఈనాటి సుశేష పట్టణంలో ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ మాటలు నెరవేరుతున్నాయని చెప్పడంతో వారిలో ఆధ్యాత్మిక రక్షణ వస్తుంది మెస్సయ్య ద్వారా అని మనము గ్రహించాలి. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే ఆధ్యాత్మిక అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా మందిరంలో పలికినటువంటి మాటల ద్వారా మనము కూడా మన జీవితాల్లో ఆ ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుంది. నేడు కూడా ఈ లేఖనములో మన జీవితాలు నెరవేరుతాయని గుర్తించాలి. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, మనము కూడా చాలాసార్లు ఇజ్రాయేల్ ప్రజల వలె సైతాను యొక్క చేతిలో చిక్కున్నాం. అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలతో, చెడు అలవాట్లతో, కామవాంఛలతో, అదేవిధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ లోకపు వ్యామోహాలలో మునిగి తేలాడుతూ ఉంటాం. మరి మనకి కూడా ఆ రక్షకుడు యొక్క జీవితంలోనే రక్షణ లభిస్తుంది, విమోచన లభిస్తుంది. ఆ వాక్యాన్ని చదవటం ద్వారానే మనకి విముక్తి ప్రసాదించబడుతుందని మనం గుర్తించాలి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలు తమ నిజ స్వరూపాన్ని, ఐక్యతను దేవుని యొక్క వాక్యమందు గుర్తించగలిగారు, కనుగొన్నారు. ఎజ్రా చేపట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఆ వాక్యాన్ని విన్నారు. వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని, ఐక్యతను దేవుని యందు తెలుసుకున్నారు. మరి మనము కూడా మన యొక్క నిజ స్వరూపాన్ని, ఐక్యతను దేవుని యందు తెలుసుకోగలుగుతున్నామా? ప్రతిరోజు కూడా కలియని తిరుసభ దివ్య గ్రంథ పట్టణాలను, దివ్య పూజాబలు ఏర్పరిచింది. దివ్య పూజాబలి సమర్పించుతున్న సమయంలో అందరూ కూడా వాక్యాన్ని వినడం మనం చూస్తున్నాం. అంటే ఆ వాక్యం ఇంటి ద్వారా మన ఐక్యతను, మన నిజ స్వరూపాన్ని దివ్య పూజాబలిలో చదువుతున్నట్టు గ్రంథాల ద్వారా
పట్టణాల ద్వారా మనము తెలుసుకోవాలి. అదే అంశాన్ని మొదటి పేతురు గారి రాసిన లేఖలో చూస్తున్నాం. 1వ అధ్యాయం 23వ వచనంలో, సజీవమును శాశ్వతమగు దేవుని వాక్కు ద్వారా మీరు నూతన జన్మమునొందిరి, అమరుడగు పితకు సంతానమైతిరి అని పునీత పౌలు మహర్షి పలుకుచున్నాడు. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్య అనేది నిష్ఫలముగా తిరిగి రాదంట. నా సంకల్పాన్ని, నా యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వస్తుందని యెషయా ప్రవక్త 55వ అధ్యాయము 11వ వచనంలో చెప్తూ ఉన్నారు. మరి అదే విధంగా హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ వాక్యం అనేది సజీవమును చైతన్యవంతమైనదని తెలియజేస్తూ ఉన్నారు. హెజెకీయేలు ప్రవక్త 12వ అధ్యాయము 25వ వచనంలో ఈ వాక్యం నా నుండి వెలువడిన ఒక ఆలస్యం జరగక నా యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తుంది అని పలుకుతున్నాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక వృద్ధురాలు రోడ్డును దాటుతూ ఉండగా ఆమె కష్టంతో దాటలేకపోతుంది. అప్పుడు ఒక వ్యక్తి ఆ వృద్ధురాలను జాగ్రత్తగా ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళే విధముగా సహాయపడి తీసుకువెళ్ళాడు. అయితే చివరికి ఆమె ఇరువైపు చూస్తూ థ్యాంక్స్ చెప్తూ, మీరు బైబిల్ చదువుతారా అని అడిగిందంట. ఆ వ్యక్తి అన్నాడంట, అమ్మా మేము క్రిస్టియన్స్, మేము బైబిల్ చదువుతాం అని పలకడం మనం చూస్తున్నాం. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథము అవసరంలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వాన్ని, అవసరంలో ఉన్నవారికి స్పందించే మనస్తత్వాన్ని మనందరం కూడా ప్రసాదిస్తూ ఉన్నది. పవిత్ర గ్రంథం అనేది చాలా శక్తివంతమైనది. పవిత్ర గ్రంథం చదివితే దైవ జ్ఞానం దొరుకుతుంది. పవిత్ర గ్రంథం వింటే విశ్వాసం కలుగుతుంది. పవిత్ర గ్రంథం ధ్యానిస్తే మారు మనస్సు పొందుతాం. పవిత్ర గ్రంథం ఆచరిస్తే రక్షణ లభిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం అంటే సాక్షాత్తు క్రీస్తుతో మాట్లాడటమే అని పునీత అగస్టిన్ గారు అంటున్నారు. పవిత్ర గ్రంథాన్ని చదివినప్పుడు క్రీస్తు మాట్లాడుతున్నాం. క్రీస్తు సువార్త క్రీస్తు కంఠం అని పునీత అగస్టిన్ గారు అంటున్నారు. మరి పునీత జెరోమ్ గారు ఏమంటున్నారంటే, పవిత్ర గ్రంథం తెలియని వారికి క్రీస్తు ఎవరో తెలియదంట. అందుకనే మనం గుడికి వెళ్ళాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి, వాక్యాన్ని చదవాలి, పవిత్ర గ్రంథాన్ని తెరవేయాలి, తిరిగేస్తూ చదవాలి. ఎందుకంటే మనమందరం కూడా పవిత్ర గ్రంథము తెలియని వారికి క్రీస్తు అంటే ఎవరో తెలియదు. ఇది తెలియకుండా మనం గుళ్ళకు వెళ్తూ దివ్య పూజా బలిలో పాల్గొనడం ఉపయోగం లేదు. పవిత్ర గ్రంథం చదివినప్పుడే, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడే క్రీస్తు ఎవరో మనం తెలుసుకుంటాం. ఆయన అడుగుజాడలో నడవగలం, ఆయన ఉద్దేశాన్ని మనం కనుగొనగలం. కాబట్టి దైవ ప్రజలారా, మనమందరం కూడా పవిత్ర గ్రంథాన్ని చదివినప్పుడు మన జీవితానికి ఒక మార్గాన్ని ఇస్తుంది. మన జీవితంలో క్రైస్తవ విలువలు నేర్పిస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం అందరూ కూడా నడుచుకునే విధముగా మనకి దోహదపడుతుంది. బైబిల్ గ్రంథం పాపిని పునీతుని గాను, రోగిని ఆరోగ్యవంతుని గాను, వ్యభిచారిని పవిత్రుని గాను, దొంగవాణ్ణి నిజాతిపరుడు గాను, త్రాగుబోతుని విడుదల నొందిన వాడిని గాను, అదేవిధంగా తిరుగుబోతును ఉన్నతి వాడిని గాను, చివరికి మరణించిన వాడిని జీవంతో లేపుతుంది. అందుకనే పునీత పౌలు మహర్షి అంటున్నారు, పునీత పౌలు మహర్షి జీవితాన్నే మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. పునీత పౌలు మహర్షి ఎందుకంటే ఆయన క్రీస్తు పేరు ఎత్తితేనే అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా నరికి చంపేసేవాడు. కానీ చివరికి డమస్కా నగరానికి వెళ్ళిన తర్వాత, ప్రభు యొక్క అనుభూతిని పొందిన తర్వాత, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం పవిత్ర వచనంలో 15 నుంచి 16 వచనం చూస్తే, ఆ అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలు ప్రజలకు వాక్యాన్ని ప్రబోధించేవాడిగా దేవుడు తనను ఎంచుకుంటున్నాడు. నా నామ్మున ఎన్ని బాధలు పడాలో ఆయనకి చూపించానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, కావున మన పవిత్ర గ్రంథం అనేది ప్రయాణంలో ఉంటే సంచిలో ఉండాలి, నిద్రిస్తూ ఉండగా పక్కలో ఉండాలి, పని చేస్తూ ఉండగా పెదవుల మీద ఉండాలి, గుడికి వచ్చినప్పుడు
మన చేతిలో ఉండాలి. ఇంటిలో ఉన్నప్పుడు అది బల్ల మీద పవిత్రంగా పేర్చబడాలి. అందుకని పునీత గ్రెగోరీ ద గ్రేట్ అంటున్నారు, తిరుసభ అనే కన్యకు అర్పింపబడినటువంటి వరకట్నం ఏంటంటే పవిత్ర గ్రంథం అంట. శ్రీసభ అనే కన్యకకు వరకట్నముగా అర్పింపబడినటువంటిది ఏంటంటే అది పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని తెలియజేస్తున్నారు. కాబట్టి మన యొక్క ఈ ప్రపంచమైనటువంటి విషయాల్లో చూస్తే రాజుకు కత్తి ఉండాలి, సైనికులకు ఆయుధం ఉండాలి, విద్యార్థులకు చేతిలో కలం ఉండాలి, రైతుకు పలుగు పార ఉండాలి, ఉపాధ్యాయునికి పుస్తకం ఉండాలి, నాయకుడికి అనుచరులు ఉండాలి, బోధకుడు లేదా క్రైస్తవునకు పవిత్ర గ్రంథం ఎల్లప్పుడూ కూడా చేతిలో ఉండాలి. ఇది తెలుసుకోవాలి. కాబట్టి ప్రీతిమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్ర గ్రంథం యొక్క నిజాలు చూసినట్లయితే అది ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేస్తుందనే అంశాన్ని చూసినట్లయితే అచ్చు యంత్రం కనుగొనగానే అచ్చు చేయబడిన మొట్టమొదటి గ్రంథము బైబిల్. అత్యధికముగా అమ్మబడినటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథం. అత్యధిక భాషలలో అనువాదించే గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమే, బైబిల్నే. అత్యధికులు చదువుతున్నటువంటి ఏకైక గ్రంథము బైబిల్. అత్యధికులను ప్రభావితం చేసినటువంటి గ్రంథము కూడా పరిశుద్ధ గ్రంథమే. అత్యధికులు చేత విమర్శింపబడినటువంటి ఏకైక గ్రంథము బైబిల్ని. అత్యధిక సంఖ్యలో ముద్రిత చేయబడినటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథమే. అదే విధముగా అత్యధికంగా వాడుతూ పల్లెల్లో, వాడల్లో, పట్టణాల్లో చదివే ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథం. నాస్తికుల చేత త్రొక్కబడి, చింపబడి, కాల్చబడినటువంటి గ్రంథము కూడా పరిశుద్ధ గ్రంథమే. మరి ఆ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. ఈనాటి మొదటి పట్టణం అదే జరిగింది. అక్కడ భౌతికమైన రక్షణ క్రీస్తు ప్రభు రాకతో తన చదివిన గ్రంథములో ఇజ్రాయేల్ ప్రజ ఆధ్యాత్మిక రక్షణ. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మనము కూడా వింటూ మన జీవితంలో పదిలిపరుచుకొని దాని అనుగుణంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవునితో మనం ఉంటాం. మనం దేవునిలో భాగలం. మనం వేరు కాదు. మన యొక్క జీవిత విధానాల ద్వారా, చెడు తలంపుల ద్వారా, చెడు బుద్ధి ద్వారా, చెడు మార్గంలో ప్రయాణిస్తూ దేవుడికి దూరం అవ్వచ్చు. మరి ఈ వాక్యాన్ని చదివి వాక్యాన్ని మన మనసులో పదిలిపరిచినప్పుడు తిరిగి దేవునితో మనం సఖ్యతా సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. దేవునితో మళ్ళీ మన యొక్క బంధాన్ని నిర్మించుకోగలం. కాబట్టి దానికి అనుగుణంగా జీవించడానికి కావాల్సిన శక్తిని, యుక్తిని ప్రసాదించమని వేడుకుందాం.